బొజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన వ్యాఖ్యానం చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపారు అని చెప్పడం ఒక మాట. అంటే ఈ విషయము ప్రజలకందరికీ మీడియా ద్వారా తెలిసిన సందర్భంలో ఏ పత్రికల్లో కూడా నిన్న ఆ వార్తను ప్రచురించకపోవడం అనేది రాయలసీమ సమాజం పట్ల పత్రికల యొక్క దృక్పథాన్ని కూడా అర్థం చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమా కాదని నేను అసర్టైన్ చేయడం లేదు, కానీ అది వాస్తవమా కాదా అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన వాడు, సమాధానం చెప్పవలసిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పని ఆయన చేయాలి తప్పకుండా. అదేవిధంగానే కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు. రోజా గారి ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళ మధ్యన ఏం ట్రాన్స్ఫార్మ్ అయిందో కూడా మనకు తెలియదు. అంటే ఈ వ్యవహారం అంతా చూస్తే ఆ ముఖ్యమంత్రులు, ఎవరికి సరిపోయిన ముఖ్యమంత్రులు, తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇళ్లలో కూర్చొని మాట్లాడుకుంటున్న వ్యవహారం అనేది మేమైతే రాయలసీమ సాగునీటి సాధన సమితి నుండి ఒకటిగా చూస్తున్నాం. వాళ్ళ ఇంట్లో పెళ్లికి పేరెంటాలకు సంబంధించిన అంశం అయితే ఇది కాదు. వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన అంశం గురించి మీరు ఇళ్లలో మాట్లాడుకున్న విషయాలు ఏమన్నా ఉంటే స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా బయట చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక కీలకమైన అపవాదును మీ మీద వేసినప్పుడు మేమే ఆపిచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద అభియోగం మోపిన సందర్భంలో, లేదా బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, మన నీరు సక్రమంగా పంచుకుందాం అనుకున్నవాడు ఎందుకు అడ్డు తగిలారు అన్న విషయాల మీద కూడా స్పష్టంగా అవగాహన జరగాలి అన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అఖిలపక్ష సమావేశాలను పిలవాలి. వాళ్ళు కూడా పిలవాలి. ఈరోజు మమ్మల్ని అంతా ప్రజా సంఘాలను పిలుచుకొని మాట్లాడాలి. ముఖ్యంగా రాయలసీమ గురించి పనిచేస్తున్న సంఘాలను పిలిచి మాట్లాడవలసిన అవసరము, ధర్మము, బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే రాయలసీమ పట్ల రాజకీయ పార్టీలు అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి, పత్రికా యాజమాన్యం ఆ విధంగానే చేస్తున్న సందర్భంలో ఈ విషయాలు సమాజం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు ఇంత కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అది అంటే బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే పథకం కాదని చెప్పి మా భావన. అది కేవలం కొంచెం లిమిటెడ్ పర్పస్ కు పనిచేసే ప్రాజెక్టే కానీ దానికి విస్తృత స్థాయి ప్రయోజనాలు ఉండాలనుకుంటే మేము చాలా సూచన చేసాం ఆ రోజు. అయ్యా, సిద్ధేశ్వరం అరుగు కట్టండి, 854 అడుగులు నీళ్లు ఉంటాయి, రాయలసీమకు నీళ్లు ఎప్పుడు అందుతూ ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర సిద్ధేశ్వరాలు కడితే ప్రాజెక్టు జీవితకాలం కూడా పెరుగుతుంది, పూటికి చేరకుండా ఉంటుందన్న విషయాన్ని చెప్పాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి గారు ఏదైతే ప్రాజెక్టులు నిర్మించారో 44,000 క్యూసెక్కులు తీసుకునేలాగా పోతిరెడ్డిపాడును, బనకచెర్లను విస్తీర్ణం చేశారో, 30 రోజుల్లో 120 టీమ్స్లు తీసుకోవడానికి నిర్మాణాలన్నీ ఆయన పూర్తి చేశారు. పోతిరెడ్డిపాడును పూర్తి చేశారు, ఎస్ఆర్ఎంసీని చేశారు, బనకచెర్లను చేశారు. దాని తదనంతరం పోవాల్సిన నిర్మాణాలు, వెలుగోడు నుండి బ్రహ్మసాగర్కు పోయే కాలువ సామర్థ్యం సరిగా లేదు కాబట్టి 30 రోజుల్లో 120 తీసుకోవడానికి తెలుగుంగ వైపు అడ్డంకులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఆర్బీసీ ద్వారా, కాలువ ద్వారా గోరుకల్లుకు రిజర్వాయర్ తీసుకుపోయే 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 10,000 క్యూసెక్కులకు నీళ్లు పోయే పని కూడా లేదు. దాన్ని 22,000 చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నుండి గండికోటకు తీసుకుపోయే కాలువ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉంది. గండికోట నుండి పంట కాలువలు, ప్రధానమైన కాలువ చిత్తూరు వరకు ప్రాజెక్టులు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ తండ్రి గారు హెచ్ఎల్సీకి స్టెబిలైజేషన్ కోసం గండికోట నుండి మైలవరానికి, పైడిపాలెంకు, చిత్రాతి బ్యాలెన్స్ రిజర్వాయర్కు కూడా పథకాలు పెట్టారు. ఆ పథకాలు పూర్తయినా 1 ఎకరాకు నీళ్లు పారని పరిస్థితి ఉంది. ఆ నిర్మాణాలు చేపట్టకుండా 30 టీమ్స్ల, అంటే వరదొచ్చిన 30 రోజుల్లో 120 టీమ్స్లు తీసుకుపోయే నిర్మాణాలు మీ తండ్రి గారు చేసినా కూడా 30 రోజుల్లో 30 టీమ్స్లు తీసుకోలేని పరిస్థితి అక్కడ ఉంటే, మీరు దాన్ని నిర్మాణాలను పక్కన పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎత్తుకొచ్చారు. దానికి ఉన్నది కేవలం లిమిటెడ్ పర్పస్ మాత్రమే. నీరు తక్కువ వచ్చిన సందర్భాల్లో 100 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో మాత్రమే ఆ పని చేస్తుంది. నీరు బాగా వచ్చిన 75-80 సంవత్సరాల్లో నీళ్లు తీసుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టకుండా రాయలసీమకు నీళ్లు ఇవ్వని పరిస్థితి చేశారు. అదేవిధంగానే మేము ఎత్తిపోతల పథకం ద్వారా మేము 20,000 క్యూసెక్కులు ఎస్ఆర్ఎంసీకి చేస్తామని చెప్పి వెడల్పు చేసుకుంటూ, ఈ రోజు నిన్న ఐఏబీ మీటింగ్ లో ఒక చీఫ్ ఇంజనీర్ గారు అక్కడ మాట్లాడుతూ ఐఏబీ మీటింగ్ లో ప్రజాప్రతినిధుల ముందు, అందరి ముందు తీసుకుపోతూ కుందు నదిలోకి 35,000 క్యూసెక్కులు మేము నీళ్లు తీసుకుపోతాం, కుందు నదిని వెడల్పు చేస్తామని చెప్తున్న దుర్మార్గమైన మాట మాట్లాడుతుంటే, రాయలసీమ కోసం మీరు తెలుగు గంగలో నీళ్లు తీసుకోవాలంటే 15,000 క్యూసెక్కుల సామర్థ్యంతో వెలుగోడు నుండి కూడా బ్రహ్మసాగర్ వరకు నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గోరుకల్లు వరకు 22,000 క్యూసెక్కులతో సామర్థ్యంతో నీళ్లు తీసుకోవాల్సిన కాలువ చేపట్టాల్సిన అవసరం ఉంది. గోరుకల్ నుండి అవుకు వరకు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా మీరు ఎత్తిపోతల పథకం ద్వారా, మీరు చంద్రబాబు నాయుడు గారేమో గోదావరి బనకచెర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి బనకచెర్లలో నీళ్లు పోసి, కుందులో నీళ్లు పోసి
కుందు నుండి 35,000 క్యూసెక్కులు తీసుకోవడానికి అని చెప్పి కార్యాచరణ చేపిస్తున్నారంటే మీరు ఇద్దరు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్న భావన మాకు స్పష్టంగా కలుగుతోంది. కనుక మీరు ముందుగా రాయలసీమకు 20 ఏళ్ల నుండి చేపట్టిన వైడనింగ్ కానీ 40 ఏళ్ల నుండి చంద్రబాబు నాయుడు గారికి అధినేత అయిన ఎన్టీ రామారావు గారు చేపట్టిన తెలుగంగ ప్రాజెక్టుకు నీళ్లు పోవడానికైనా సరే అంటే ఆయన వారసుడుగా ఆ కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటే, రాజశేఖర రెడ్డి గారి వారసుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బాధ్యత ఉంటే వీళ్ళు ఈ పనులు చేపట్టకుండా ఒకరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చి కుందూరు వెడల్పు చేసి కుందు ద్వారా నెల్లూరుకు నీళ్లు తీసుకుపోయి సముద్రంకు నీళ్లు పోస్తామనే మాట ఒకరు, బలకచెర్లకు తీసుకొచ్చి పోలవరం తీసుకొచ్చి చేస్తున్న మాటల నేపథ్యంలో రాయలసీమ సమాజానికి రాజకీయ నాయకులే కాకుండా పత్రికలు కూడా దీని మీద స్పష్టంగా విస్పష్టమైన వార్తలు రాయకుండా మీరు ఏ పార్టీకి అనుగుణంగా ఉన్నారో ఆ పార్టీ భావజాలని ఎక్కించుకుంటూ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సాక్షి పత్రికలు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కొంతమంది నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ వార్తలు రాశారు. మంచిదే, చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఈరోజు ఎత్తిపోతల పథకంలో ఆయన చేసిన దాంట్లో ఎన్జిటిలో అబ్జెక్షన్స్ వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చివరగా మార్చుకొని మేము త్రాగునీటికి తీసుకుపోతామంటే అనుమతులు ఇచ్చారు చేపట్టండి అన్న వాదన ఒకటి అధికారుల నుండి వినపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని తప్పని చెప్పి వాళ్ళు క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు, నేను తప్పట్టడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 2023 జూన్ 4వ తారీఖున రాయలసీమ హక్కులను పణంగా పెట్టేలాగా, ఆంధ్రప్రదేశ్ హక్కులను పణంగా పెట్టేలాగా కొత్త ట్రిబ్యునల్కు కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, బ్రిజేష్ కుమార్ కమిటీకి కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తూ రాయలసీమ నీటి హక్కులను కూడా తెలంగాణకు దారాదత్తం చేసేలాగా ఒక కార్యక్రమం చేపడితే దాన్ని 6వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తే దాని గురించి ఈ రోజు మాట్లాడిన వైసీపీ సపోర్టర్స్ అంతా ఎందుకు నోరు మూసుకొని ఉన్నారో అర్థం కావడం లేదు. అంటే ఏ పార్టీకి ఉన్న వాళ్ళు ఆ పార్టీ విషయాలు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం తిట్టాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రాయలసీమకి ఏం కావాల్సిందని మాట్లాడని పరిస్థితుల్లో మేమున్న సందర్భంలో మిమ్మల్ని వీళ్ళందరూ పక్కన పెట్టి తటస్థంగా రాయలసీమ కోసం పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులను చంద్రబాబు నాయుడు గారు పిలిపించాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాలి, రౌండ్ టేబుల్ పెట్టండి, చర్చ చేసుకుందాం, ఏం జరుగుతుందో ఏం జరగాలనే దాని మీద మా వాదనలు కూడా వినండి. మేము చెప్పిందంతా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, మా మనసులో ఏముందో మీరు వినడానికి ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడుగుతుంటే 2014 నుండి ఈ రోజు వరకు అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అడిగితే ఆయన దగ్గర కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ రోజైనా సరే ఇన్ని అపవాదులు వచ్చిన సందర్భంలో, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏలు ఎత్తి మీ వైపు చూపిస్తూ మీతో మాట్లాడాలని చెప్తున్న సందర్భంలో మీరు మమ్మల్ని పిలిచి దాన్ని మాతో స్పష్టంగా ప్రత్యేకంగా రాయలసీమ కోసం పోరాడుతున్న మాతో మాట్లాడాల్సిన అవసరం మీ మీద ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి తండ్రి గారు చేసిన కార్యక్రమాన్ని ఎందుకు పక్కన పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నారో వివరించడం కోసమైనా సరే, మా దగ్గర నుండి సమాచారం తెలుసుకోవడం కోసమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని పిలిపించాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.